హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? ఈరోజు మరో షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి. సో ఏంటి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అని చూపిస్తున్నారా అనుకుంటున్నారండి? ఇది వచ్చేసి నువ్వులండి. తెల్ల నువ్వులు ప్లస్ నల్ల నువ్వులు. ఇవి బాగా డ్రైగా అంటే హ్మ్, దోరగా వేయించేసానండి. అంటే వితౌట్ ఎనీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం లేకుండా దోరగా జస్ట్ అలా వేయించేసానండి. సో ఇది వచ్చేసి జీడిపప్పు అండి. ఇది కూడా దోరగా వేయించేసానండి. దీంతో పాటు ఈ వాల్నట్ కూడా దోరగా వేయించేసానండి. సో దీంతో పాటు చూసారండి కిస్మిస్ అండి. ఇది కూడా కొంచెం దోరగా వేయించానండి. దీంతో పాటు పిస్తా కూడా దోరగా వేయించేసానండి. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్ లడ్డూలాగా ప్రిపేర్ చేద్దామనండి. మా మనవరాలు కొంచెం వీక్గా బ్లడ్ పట్టిద్దంటండి ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డు తింటే అది బాగా సన్నగా ఉంటుంది. సో అందుకనే ఇగో ఇదంతా కూడా దోరగా వేయించాను. ఇంకా జీడిపప్పు కాదు కదా, ఆల్రెడీ జీడిపప్పు చెప్పేసాను కాబట్టి సారీ అండి. బాదం పప్పు దాన్ని బాగా నానేసేసి పొట్టు కూడా తీసేసామండి. తీసేసేసి దాన్ని కూడా బద్దలు అంటే ఇదిగా ఉంటుంది కదా, బద్దల్లాగా చేసుకొని జస్ట్ అది కూడా కొంచెం వేయించుకొని పెడదామని. కానీ కొంచెం లైట్గా అది కొంచెం తడి తడిగా ఉందండి. కొంచెం తడి తడిగా ఉండటం వల్ల కొంచెం ఎండలో పెట్టాను. కొంచెం ఆ నీరంతా కూడా డ్రై అయిపోద్దని. సో చూసారండి. అండ్ మన సమ్మర్కి ముందుగా గుర్తొచ్చేసేది వేసవకాలం మెయిన్ మ్యాంగోస్ అండి. సో మా మా అల్లుడు గారు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు జస్ట్ ఊరికి అడిగితే అర డజనే 500 అన్నారంటండి. సో ఎందుకమ్మా తీసుకున్నావు అంటే ఏదైనా సరే ఎందుకో తీసుకోవాలనిపించింది, మా వాళ్ళందరూ తీసుకున్నారండి, అందుకే మేము కూడా తీసుకున్నారని చెప్పారండి. సో యమ్మీ మ్యాంగోస్ అండి. మా ఇంట్లో ఏదైనా ఫ్రూట్ ఇష్టంగా తినేది ఏంటి అంటే మెయిన్ ఈ మ్యాంగోసేనండి. సో అర డజను 500 ఫస్ట్ ఏదన్నా సరే అండి. మాకు ఈ ఎండాకాలం ఖచ్చితంగా మేము ఈ కొత్త ఫ్రూట్ అనేది ఈ మామిడి పండు తొలిగా కొనుక్కున్నది దేవుడి దగ్గర పెట్టుకోవడం మాకు అలవాటండి. సో ఇంతవరకు దేవుడి దగ్గర పెట్టేసేసి మన యూట్యూబర్స్కి చూపించేద్దామని సో మీ అందరికీ చూపించడానికి తీసానండి. నిన్న తీసుకొచ్చారు. రాత్రంతా దేవుడి దగ్గర పెట్టేసి సో ఇప్పుడే ఇలా ఊరికి అలాగా పెట్టానండి. ఇలాగ మేము మనందరికీ చూపిస్తామని. సో యమ్మీ యమ్మీ మ్యాంగోస్ అండి. సో చూపిద్దామని చూసానండి. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి చేపల కూర అండ్ చేపల ఫ్రై అండి. ఆల్రెడీ రెసిపీ అనేది నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంకోసారి అంత పెద్ద చూపించదలుచుకోలేదు. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మేము బెల్లం కానీ పంచదార కానీ వేయట్లేదండి. ఎంచు ఖర్జూర పొడి తీపి వచ్చేస్తుందంటండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో ఉంటానండి. అంతవరకు బాయ్. సో చూసారండి బాదం పప్పు కూడా దోరగా చక్కగా వేయించేసుకున్నామండి. ఇదంతా డ్రై ఫ్రూట్ లడ్డు అండి. సో అది ఎలాగా ప్రిపేర్ చేసుకుందాం మొత్తం అంతా కూడా నేను చూపిస్తానండి ప్రాసెస్. ఎందుకంటే అన్నీ కూడా దోరగా వేయించేసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసేసుకోవడమేనండి. సో ఒకటి మిక్సీ ఏం పడతానో అవన్నీ కూడా మన వీడియోలో చూపిస్తానండి. దోరగా వేయించుకున్నాం కాబట్టి ఈ నువ్వులన్నీ కూడా అండి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు వంట చేసుకోవడానికి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఈ బాదం పప్పు ప్లస్ వాల్నట్ అండి. ఇవి కూడా తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనము. ఆ తర్వాత జీడిపప్పు అండి దోరగా వేయించేసాను, ఇందాక చెప్పాను కదండి. ఇగో ఈ కిస్మిస్లు, తర్వాత ఏమో ఇవి వచ్చి పిస్తా అండి. ఒక్కొక్కటి కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి. చూసారండి మిక్సీ జార్లోనే కొంచెం ఈ దోరగా వేయించిన నువ్వులను, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఒకసారి ఎలా ఉంటుందో పట్టి చూస్తానండి. మరి అంత మెత్తగా కాకుండా మరి అంత బరగ్గా కాకుండా పర్వాలేదండి, కొంచెం స్మూత్గానే అయ్యింది. చూపిస్తానండి ఒకసారి. ఇలాగ అయిందండి. ఇదంతా కూడా తెల్ల ప్లస్ నల్ల నువ్వులండి. మొత్తం అంతా మిక్సీ పట్టేశాను. చూసారండి ఇలా అయింది. తర్వాత ఇప్పుడు బాదం పప్పు ప్లస్ వాల్నట్ కలిపి పడతానండి. ఆ పొడి కూడా చూపిస్తానండి మీకు. బాగానే అయిందండి, మెత్తగానే, పర్వాలేదు, బరక అవ్వలేదు.
మిక్సీ కదండి, ఎంతైనా కొంచెం వాటర్ వేస్తాను, అది బాగా నగిలిద్ది. పొడి కాబట్టి బాగా నగిలిందండి. ఒకసారి మళ్ళీ బాదం పప్పును వాల్నట్తో మళ్ళీ వస్తామండి, ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి, ఇది జీడిపప్పు పౌడర్ అండి. డ్రై ఫ్రూట్కి ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాము. మంచి వాసన వస్తుందండి జీడిపప్పు పౌడరు. ఇది వచ్చేసేమో పిస్తా పప్పు అండి. నలిగింది కానీ అంట మిక్సీ కదా, కొంచెం ఇది కిందంతా బాగా నలిగిపోయింది, పైన వచ్చి కొంచెం పప్పులుగా ఉండిపోయినాయండి. ఇది వచ్చేసేసి ఇంకా చేయలేదు. ఇందాక ఆల్రెడీ నేను చూపించాను కదండి. ఇది వచ్చేసి తెల్ల నువ్వులు ప్లస్ నల్ల నువ్వులు కలిపి పౌడర్ అండి. ఇది మిక్సీ పట్టేసాము. ఇది వచ్చేసి బాదం పప్పు ప్లస్ వాల్నట్ పౌడర్ అండి. చూసారండి, ఇట్లా అయిందండి పొడి. బాదం పప్పు ప్లస్ వాల్నట్ అండి. ఇది కూడా బాదం పప్పు అని కనపడుతుంది. తీస్తానండి మొత్తం అంతా కూడా బయటికి. చూడండి, అన్నీ వరస ఇవన్నీ పేర్చుకున్నాం ఇలాగా. ఇవ్వండి, మంచి వాసనలు వస్తున్నాయండి. నేను క్లోజ్ చేసేద్దాము. ఇది కూడా డిష్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా ఎందుకంటే గబుక్కున ఫ్యాన్ వేస్తుందంటే బాగా ఉమ్మదీసేస్తుందండి. ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాము. ఇదైతే బయట పెట్టాము. ఇది కూడా మూత పెట్టేసాము. బాదపప్పు ప్లస్ వాల్నట్ పౌడరు. ఇవి వచ్చేది ఖర్జూర డబ్బాలండి. దీన్ని ఏమంటారు, విత్తనాలు తీసుకొని పెట్టుకోవాలని కలుపుకోవడానికి. సో డేట్స్ అండి. ఈ ఖర్జూరాలు కూడా ఒలిచి పెట్టుకుంటే మొత్తం అంతా కూడా మీకు వీడియో చూపించవచ్చు. ఇదంతా పౌడర్ అంతా కూడా డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇంకా దాంట్లో కొంచెం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి కొంచెం పుచ్చకాయ గింజలు, తర్వాత పుచ్చకాయ గింజలు కూడా బాగుంటాయండి. సో అవి అయితే అవైలబిలిటీగా లేవు ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా కలిపేసేసి షుగర్ లేకుండా ఈ ఎండు ఖర్జూర పొడి బాగా ఇదిగా ఉంటుందంటండి, తీపిగానే ఉంటుందంట. సో మనకి ఇంకా ఈ షుగర్ కానీ బెల్లం కానీతో అవసరం లేకుండా ఇంక ఇది డైరెక్ట్గా ఈ పౌడర్లో అన్నిట్లో మిక్స్ చేసుకొని లడ్డు చేసుకునేటట్టండి. నేనే పట్టానండి ఇదంతా కూడా. కొంచెం దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకుంటే యమ్మీగా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. సో కలిపేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి రెసిపీ అనేది. ఇది ఇలా ఓపెన్ చేసండి డ్రై ఫ్రూట్స్. సో ఇలా వచ్చిందండి కవరు. ఒక నిమిషం అండి. సో ఇలా వచ్చినాయండి ఇవి ఖర్జూరాలు. సో ఇగో ఈ విత్తనాలు తీసేసాను. ఇలా వచ్చినాయండి. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్ దాంట్లో కలపటానికండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక 500-1000 రూపాయలు పెడితే సరిపోద్ది అనుకుంటున్నారు, కానీ హోమ్ మేడ్ కాబట్టి ఇంత కష్టపడుతున్నామండి. వచ్చినవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకొని అసలు దాన్ని ఏమంటారు, ఈ నువ్వులు అయితే బాగా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పెట్టుకొని అన్ని పుళ్ళన్నీ కూడా అలాగే జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ, వాల్నట్ కానీ ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించేసేసి చక్కగా మిక్సీ పెట్టుకొని దాన్ని సపరేట్ పెట్టుకొని, ఇప్పుడు ఇది వచ్చేసేసి ఖర్జూరాలు కాబట్టి దీంట్లో కూడా ఈ సీడ్స్ అనేది విత్తనాలు కూడా తీసేసి పక్కన పెట్టుకుంటున్నామండి. సో చూసారండి, అన్నీ కూడా లడ్డుకి చేసుకోవడానికండి, డ్రై ఫ్రూట్ లడ్డు రండి. లడ్డు అంటే రౌండ్ చుట్టడం అనేది చూపించలేదు. సో దీంట్లో మామూలుగా నైట్ పూట చేసేసామండి రౌండ్ చుట్టడం అనేది లడ్డూలాగా. సో దీన్ని ముందుగా చెప్పినట్టు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కలిపి వేయించి పొడి చేసామండి. సో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత డేట్స్ అండి, ఖర్జూర కూడా దాంట్లో విత్తనాలు తీసేసి పక్కన పెట్టి దాన్ని కూడా మిక్సీ చేసేసానండి. తర్వాత నేతులు అనేది వేపానండి.
అది తీయలేదు రాత్రి వీడియో అండి. అండ్ అంజూరా అండి, అది కూడా బాగా ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసేసి దాన్ని కూడా పేస్ట్ చేసేసి నేతిలో వేపేసామండి. సో ఇంకా ఓపిక లేక రాత్రి ఇలా కూర్చొనేసి పట్టేసామండి. సో వీడియో అనేది తీయలేదండి. సో చూసారండి, నువ్వుల లడ్డు అండి, యమ్మీ యమ్మీ. టేస్ట్ అయితే చేయలేదండి, ఇంకా చెయ్యాలి. సరే మన వ్యూవర్స్కి చూపిద్దామని ఈ లడ్డు అనేది ఇంకా మీకు చూపిద్దామని తీసుకున్నానండి. హోమ్ మేడ్ అండి మొత్తం అంతా కూడా. దీంట్లో ఈ ఖర్జూర పొడి అనేది వేద్దాం అనుకున్నాం, పౌడరు. సో ఇది వేయలేదండి, జస్ట్ ఖర్జూరానే దాంట్లో విత్తనాలు తీసేసేసి పేస్ట్ చేసేసి కలిపేసామండి. పొడి కాకుండా మామూలుగా ఖర్జూరాన్ని తీసుకున్నామండి. సో ఒకసారి చూపిద్దామని ఇది అనేది తీసానండి. సో టేస్ట్ చూడాలి, కానీ యమ్మీగా ఉంటుందండి. సో ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటారండి. అంతవరకు బాయ్ అండి. బాయ్ బాయ్.